జగన్నాథుడైన నారాయణులకు, జగద్గురువైన శంకరులకు, ఉత్తాళ సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులైన బ్రహ్మస్వామికి అందరి ఘటిస్తున్నాను. విమలానంద యోగీంద్రం రామానందం త్రివిక్రమం ధీరం శివచిదానందం సద్గురు పరమాన్యహం. విమలానంద త్రివిక్రమ రామానంద శివచిదానంద భారతీ మహాస్వాములు వారికి గురు పరంపర వారికి ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. ఈనాడు సన్యాస దీక్ష స్వీకార సందర్భంగా సమయ సముచితమైనటువంటి రీతిలో గురు పూజ చేసుకుంటూ తగ్గింది. శిష్య పేతులందరూ కూడా జాగ్రత్తగా భక్తిపూర్వకంగా మంచి ప్రసంగాలు చేశారు, తమ భక్తిని చూపించారు. కాగా చిన్న విషయాలు ఏంటంటే, మాతాజీ అన్నారు, శివచిదానంద భారతీ స్వామి వారికి నాకు ఉన్న పూర్వాశ్రమ సంబంధం, తర్వాత ఉన్నటువంటి సంబంధం. మనకు సంప్రదాయంలో ఒక మాట ఉన్నది, అవస్థ పూజ్యతే రాజన్. అవస్థ అంటే నేను చాలా అవస్థలు పడుతున్నాను అంత కాదు. ఇక్కడ అవస్థ అంటే ఉన్నటువంటి స్థితి, దాన్ని బట్టి ఉంటుంది. అయితే నేను చిన్నప్పుడు త్యాగరాజ సినిమా చూశాను, మీరంతా మీద చూసుకుంటాను. త్యాగరాజు గారి అన్నగారు తమ్ముడిని ఎంతో ద్వేషించేవాడు, విమర్శించేవాడు. తర్వాత మారి రాజు సన్యాసం వేసుకున్న తర్వాత ఆయన పాదములకు నమస్కారం చేశాడు వాళ్ళ అన్నగారు. ఇది సంప్రదాయం. అంటే అన్న కాదు, ఎవరైనా సరే సన్యాసం తీసుకుంటే సన్యాసికి సన్యాసం ఇచ్చిన గురువు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నమస్కారం చేయవచ్చు అని. నాకు అటువంటి అనుభవాలు కలిగినప్పుడు కొంచెం మనస్సులో చిరుక్కుమని కూడా ఒక్కోసారి అనుకున్న సందర్భాలు లేకపోలేదు. నాకు ప్రొఫెసర్గా ఉండి పిహెచ్డీలో డైరెక్టర్ చేసి ఆ తర్వాత యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ చేసినటువంటి వ్యక్తి ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు పాద నమస్కారం చేస్తే, నష్టాలు ఏమిటంటే ఇంతే ఇది సంప్రదాయం కదా, నీకంటే నేను సంప్రదాయం బాగా తెలిసిన వాడిని అన్నాడు ఆయన. అలాగే మరో ప్రొఫెసరు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినాడు, ఆయన కూడా అంతే. ఆయన కూడా వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి సంప్రదాయం ఇది. అంటే మడిమకుటాలు ధరించినటువంటి చక్రవర్తులకు కూడా నమస్కారం చేయనటువంటి వారు సన్యాసిగా నమస్కారం చేస్తారు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మహాద్భుతమైనటువంటి సన్నివేశం. ఇది కాగా చిన్న సందేహాలు ఎట్లా ఉంటాయంటే, ఇవాళ ఈ కాశీ పట్టణానికి పరిపాలకుడుగా ఉన్నటువంటి వ్యక్తి నిన్న వచ్చి మన శశిభూషణ్ చేత హోమం చేయించుకున్నారు. ఆ దగ్గర మంత్రోపదేశం తీసుకున్నారు. దానికోసం కాదు, ఆయన సందేహం అడిగాడు. ఏమన్నాడంటే, స్వామి మీ పీఠ దేవత సిద్ధేశ్వరి, రాజరాజేశ్వరి, లలిత కదా, మీరు భైరవుని ఎందుకు ఉపాసిస్తున్నారు? మీరు నడిచే భైరవుడు అని అంటున్నారు. నాకు మీరు భైరవ మంత్రాన్ని ఉపదేశించాలి. అయితే ఈ సందేహం దీనికి సమాధానం నేను చెప్పాలి, నాకు తెలుసుకోవాలి, కుతూహలంగా ఉంది అన్నాడు. అంటే ఇష్టదేవత ఉండొచ్చు, ఆ తర్వాత పీఠ దేవత ఉండొచ్చు. నాకు భక్తి ఇష్టము రెండు రకరకాలుగా ఉండవచ్చు. మా మౌనస్వామి ఉన్నారు,
ఆయన దత్తాత్రేయ భక్తుడైన, దత్త మంత్ర సిద్ధుడైన. కానీ ఆయన సిద్ధేశ్వరీ దేవిని స్థాపించాడు. సిద్ధేశ్వరీ దేవి ఎందుకు భక్తి, లలితాదేవి ఎందుకు భక్తి ఉన్నది. నాకు భక్తి ఉండటమే కాదు, ఆ దేవత స్వయంగా నాకు మంత్రోపదేశం చేసింది లలితాదేవి. కనుక దేవతల యొక్క ఇష్ట అనిష్టాలు, భక్తి ఇవన్నీ కూడా చాలా చిత్రంగా ఉంటాయి. వీటిలో లేకుంటే విశేషాలు అని సమాధానం చెప్పటం జరిగింది. శిష్యులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, భక్తితోటే ఉంటారు.